డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద అంటే మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము, జనరల్గా న్యూస్ కూడా అదే. సీరియల్ యాక్టర్, యాక్ట్రెస్ ఇద్దరు చనిపోయినటువంటి విషయం ఇవాళ అంటే ఇంకొక కోణం నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. శిల్ప గారి యాంగిల్ నుంచి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే ఓవరాల్ ఇన్సిడెంట్లో ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందండి? అవునండి, ఇక్కడ చనిపోయింది ఇద్దరు, వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరి బాధ వాళ్ళకు ఉంటుందండి. సో అందులో ముఖ్యంగా ఆయన భార్య శిల్ప ఎవరైతే ఉన్నారో ఆవిడ కోణంలో నుంచి ఒక్కసారి అర్థం చేసుకొని ఈయన యొక్క సైకలాజికల్ డిజార్డర్స్ ప్లే చేసి ఓల్ ఇన్సిడెంట్ని ఈ విధంగా తయారు చేసినాయి, ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా అనాథం చేసినాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దామండి. వీళ్ళ యొక్క ప్రయాణం 2004లో మొదలయ్యి 2015 వరకు, అంటే సుమారుగా 11 సంవత్సరాల పాటు ప్రేమ నడిచిందండి వీళ్ళ మధ్య. ఆ శిల్ప గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అప్పటికి ఒప్పుకోకపోతే ఆమె పోరాడి ఆ పేరెంట్స్తో ఒప్పించి వివాహాన్ని చేసుకున్నారండి. చాలా గ్రాండ్గా చేసుకున్నారు. చూడండి, 11 సంవత్సరాల ప్రయాణం. ఆ తర్వాత 2015 నుంచి 2020 వరకు కూడా ఆమె మాటల్లోనే చెప్తున్నారు, ఎంతో ప్రేమగా సఖ్యతగా ఆయన చూసుకోవడం జరిగింది. అంటే సుమారుగా 16 సంవత్సరాల ప్రయాణం. ఇలాంటి సందర్భంలో 2020 వచ్చేటప్పటికి, అంటే కరోనా ముందు టైం వచ్చేటప్పటికి ఈయనకి చందుకి ఆమెతో పవిత్ర గారితో వాళ్ళ యొక్క రిలేషన్ స్టార్ట్ అవ్వటం, అక్కడి నుంచి మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందండి. ఇంటికి రావటం చాలా తక్కువ, వచ్చిన తర్వాత కోప్పడటం, తిట్టడం, అంతేకాకుండా అప్పటి వరకు ప్రేమగా చూసినటువంటి వ్యక్తి ఆమె భార్య ఎవరితో అయినా మాట్లాడుతుంటే అక్రమ సంబంధాన్ని అంటగట్టి మాట్లాడటం అనేటువంటి ఒక్కసారి గమనించిన నాగరాజు గారు, 16 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా జరిగినటువంటి ప్రయాణం ఒక్కసారిగా కంప్లీట్ కాంట్రాస్ట్ తిరిగితే ఆమె యొక్క మనసు ఏమైపోతుందో ఒక్కసారి చూడండి. రెండో పాయింట్ అండి, అప్పటికి 2 పిల్లలండి, చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు. సో మరి వాళ్ళ మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ చూడవలసిన ఒక్క మంచి పాయింట్ ఆవిడకి జరిగింది ఏమిటంటే, ఆమె అత్తగారి నుంచి మంచి సపోర్ట్ ఉంది. ప్రతిసారి మనం అనుకుంటా ఉంటాం, ఒక చోట ఎంత ఇది జరుగుతున్నా సరే ఆ ఎన్వైరన్మెంట్ ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తుంది. దేవుడి దయ వల్ల ఏమిటంటే ఆమె సపోర్ట్ ఈమెకి దొరకడంతో కొంతవరకు ఆమె స్టెబిలైజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసిందండి. రెండవది, ఆమె కూడా HR జాబ్ చేస్తూ ఉండేవారట శిల్ప గారు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ ఆపేయటం, కంప్లీట్గా ఈయన మీద డిపెండ్ అవటం. అదే సందర్భంలో అప్పటి వరకు జరిగినటువంటి మంచి భవిష్యత్తుతో వెళుతున్నటువంటి ప్రయాణం ఒక్కసారిగా షేక్ అవ్వటం. అదే సందర్భంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈవిడ మనం చూస్తేనండి, ఎప్పుడైతే ఇలా పాపులారిటీ ఉందో ఇమీడియట్గా వెంటనే మీడియాకి రావటం, వాళ్ళని బయటకు పబ్లిక్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు వినలేదు ఇది. ఈమె ఇంత భరించలేక కొట్టడం. ఇంకొక దారుణమైన విషయం చెప్తాను. ఈ కార్యక్రమం అంటే ఆవిడతో సంబంధం మొదలైన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కూడా మందేసి రావటం, తాగేసి వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా కొన్ని సందర్భాల్లో అయితే నైట్ 12 నుంచి 5 వరకు కూడా ఆమె దెబ్బలు తిన్నటువంటి సందర్భం ఉందటండి. ఇక తర్వాత కారణం చూస్తే ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఏమండి, భార్య ఇంట్లో ఉంటూ ఉంది, భర్త బయట నుంచి రాక వచ్చిన తర్వాత కూడా ఆమెతోనే ఫోన్లో మాట్లాడుతూ, ఆమెతో ఆప్యాయగా మాట్లాడుతూ ఈమెని చిరాకుగా చూస్తే ఆ హృదయం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇంకొక ఎక్స్ట్రీమ్ స్టెప్ చెప్తాను. ఎవరైతే ఆమెకి పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని కూడా, అమ్మ మీకేమీ కాదు, మిమ్మల్ని పవిత్ర ఆంటీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే గుండెల మీద ఎంత బలంగా గుద్దుతుందో చూడండి. అయినప్పటికీ ఆమె ఎక్కడ పబ్లిక్ చేయకుండా అలా ఓర్పుగా వెళ్తూ ఉంది. మరి ఎందుకు వెళ్ళారమ్మా అట్లాగా, అప్పుడే చూడొచ్చు కదా, మరి మీ పేరెంట్స్తో చెప్పారా అంటే, లేదండి, వాళ్ళతో పోరాడి నేను ప్రేమ వివాహం చేసుకున్నాను, మళ్ళా వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళటం ఎందుకు, మనం ఈరోజు కాకపోతే రేపు సరి అవుతుంది అనేటువంటి విధంగా నేను ముందుకు వెళ్ళానండి అని చెప్పుకుని వచ్చిందండి. మరొక కారణం ఆమె చెప్పింది, నాకు 2 అబ్బాయిలు అయితే నేను వేరే రకంగా ఆలోచించి ఉండేవాన్నేమో, నాకు అమ్మాయి కూడా ఉంది, ఆ తరువాత తండ్రి ఏమైపోతాడు, ఈయన నుంచి దూరం అయిపోతే అసలు తండ్రి లేకుండా నా పిల్లలు ఒంటరి పేరెంట్ అయిపోతాను అని ఆలోచించానండి, అందుకని నేను అక్కడ దాకా వెళ్ళలేదు అని చెప్పిందండి. ఇక చివరగా
చివరి క్షణంలో మహిళా మండలికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఎప్పుడైతే మహిళా మండలికి వెళ్ళి ఫిర్యాదు చేశారో అతన్ని పిలిచి కౌన్సిలింగ్ చేశారు. చేసి వాళ్ళు అతన్ని అసెస్ చేసి, లేదండి ఇతను చాలా డీప్గా ఉన్నాడు, ఇతను మన మాట వినేటట్టుగా లేడు అని సజెస్ట్ చేశారటండి ఈవిడికి. అయినప్పటికీ లేదు, ఈరోజు కాకపోతే రేపు మారతాడు. ఎందుకంటేనండి గతంలో జరిగిన 16 సంవత్సరాల జర్నీ చూడండి, ఆ ప్రేమని అలాగే ఉంచింది. సో ఈరోజు తప్పు జరుగుతుంది, కానీ నిన్నటి వరకు జరిగినటువంటి జర్నీలో ఆ గొప్పతనాన్ని ఆవిడ చూడటం వల్లే కదండి. సో ఈ విధంగా ఆవిడ యొక్క మనోవేదన, అప్పటి వరకు జరిగిన ప్రయాణం ఒక్కసారిగా మారిపోతూ వచ్చేటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి ఇది ఎందుకు జరిగింది? సో ఈ విధంగా రాను రాను ఒక ప్రవర్తన మారిపోతూ ఉంటుందండి. సో మారినటువంటి ప్రవర్తన దేనికైనా సరే ఒక స్థాయి దాటితే అది డిజార్డర్ అయిపోతుంది, మంచి అయినా చెడైనా సరే. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ జరిగింది అదేనండి. సో ఆ డిజార్డర్లో వచ్చినటువంటిదే మొట్టమొదటి కొంచెం అంటే ఆ మోతాదు పెరిగిపోతూ వెళ్తున్నప్పుడు ఇన్సానిటీకి వెళ్ళిపోతుంది, అంటే ఆ పిచ్చి స్థాయికి వెళ్ళిపోతుంది. సో దీన్నే సైకలాజికల్ టర్మ్స్లో ఏమంటారంటే అండి, నార్సిస్టిక్ డిజార్డర్ అంటారండి. సో వ్యక్తిత్వ క్రమరాహిత్యం అంటారు. సో అంటే ఆ ఆర్డర్ దెబ్బతింటుంది. మరి ఏంటి దీని లక్షణం ఏమిటి అంటే వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్, అదే కరెక్ట్, దాన్ని వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, అంతే అంతే అంతే. వాళ్ళు ఏ కోణంలో చూస్తారంటే అండి, అప్పటి వరకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బానిస అయిపోతారండి. సో ఆ కోణంలోనే చూస్తారు. సో ఆ కోణంలోనే చూసి ఇంక అదే కరెక్ట్, మీరు ఏం చెప్పినా వినేటువంటి పరిస్థితి ఉండదు. అది తర్వాత స్థాయిలో ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళని తక్కువగా చూడటం, వేలన్నగా చూడటం, వాళ్ళ మీద బాగా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బాగా ఇంపోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, 16 సంవత్సరాల పాటు ఈ కేసులో మనం గమనిస్తే 16 సంవత్సరాల పాటు అంత వాల్యూ చేసి ఆమె ఈ రోజు కూడా ఆ గొప్పతనాన్ని చెప్తుందండి ఆ శిల్ప గారు. అప్పుడు వరకు చూసినటువంటిది ఆ తర్వాత వచ్చినటువంటి రిలేషన్లో ఇది మొత్తం అసలు ఆమె యొక్క మనసుని కానీ ఆమె యొక్క ప్రవర్తనను కానీ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా, ఆవిడ బాధను కానీ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా వన్ సైడ్గా మారిపోయినటువంటి వ్యక్తిత్వం ఉంది చూసారు, ఇదే డిజార్డర్ అండి. సో దీన్ని అంటే ఆ స్థాయి మారిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నాగరాజు గారు ఈ హోల్ స్టోరీలో మనం చూస్తే ఏ కోణంలోనైనా చూడండి, ఎవరు బాధ వాళ్ళు చెప్తున్నారు తప్ప ఒకరు ఇంకొకరి మీద వేరే కేసుల్లో జరిగినట్టుగా తీవ్ర ఆరోపణలు చేయట్లేదు. మొత్తం అన్ని కోణాల్లో మనం చూస్తే టోటల్ స్టోరీని ఫాలో అయితే ఎక్కడా కూడా. సో అంటే నిజంగా అప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ప్రేమపూర్వకంగా ఖచ్చితంగా మంచిగా జరిగిందండి. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ కంట్రోల్ పోయినాయో, ఆ డిజార్డర్స్ ఎంటర్ అయిపోయినాయో, ఇక మొత్తం ఈ 10 మంది యొక్క జీవితాల్లో అల్లకల్లోలం స్టార్ట్ అయిపోయిందండి. ఫైనల్గానండి కన్క్లూడ్ చేసే ముందు ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు. అప్పటి వరకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణం చందు ఆయన భార్య విషయంలో కొత్త క్యారెక్టర్ రావటం మొదలైంది. ఎప్పుడైతే కొత్త క్యారెక్టర్ వచ్చిందో ఈ ప్రయాణం షేక్కి గురైంది. ఇక్కడ మనం 2 విషయాలు చాలా జాగ్రత్తగా చూడాలండి. ఒక పక్కన గ్రాటిట్యూడ్ ఉండవలసిన దానికన్నా మితిమీరిపోయింది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ప్రేమగా చూసినటువంటి వ్యవహారం మళ్ళా తప్పుదారి పట్టింది. ఇక్కడ ఆ సైకలాజికల్ డిజార్డర్స్ ఎంటర్ అయిపోయినాయి. ఇక్కడ రెండూ చూడండి, రెండూ కూడా ఎక్స్ట్రీమ్. అవునండి, అంటే మీరు చెప్పిన దాంట్లో నిజం కూడా ఉంది. అంటే ఈవిడ లైఫ్ ఇచ్చింది కదా అని చెప్పేసి కంప్లీట్ సరెండర్ అయిపోయి జీవితాన్ని యువతల భార్య శిల్ప గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా కొట్టడం, తిట్టడం, మీరు చెప్పినట్టు నార్సిస్టిక్ క్యారెక్టర్లోకి ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నదానికైతే చాలా ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాల్సినట్టు. కరెక్ట్ అండి, చాలా మంచి మాట చెప్పారండి. చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎక్కడైతే గ్రాటిట్యూడ్ చూపించాలనుకున్నాడో మితిమీరి ఆ క్యారెక్టర్ లేదండి, అక్కడ ఆమె వెళ్ళిపోయింది. అదే సందర్భంలో అప్పటి వరకు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆయనకు ఉందండి. ఆ పిల్లలు భగవంతుడు ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాడు. దాన్ని చూడలేదండి ఆయన. మరలా వీళ్ళతో ఆ మంచి జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని చేతులారా ఆయన గెంటి వేసాడండి. అంతేకాకుండా ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేశాడండి. అంతేకాకుండా ఆయన తల్లి కూడా బాధతో ఉంది. ఆవిడ కూడా పుత్రశోకం, మెడికల్ ఎమర్జెన్సీస్ అవసరమైనటువంటి కారణంతో కూడా ఉంది. పుత్రశోకం ఒకటైతే ఆవిడకి మెడికల్ ఎమర్జెన్సీ, అంటే ఆ బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించలేకపోయాడు.
ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నానండి, ప్రతి పేరెంట్కి చెప్తున్నాను, ఇలాంటి వలయంలో చిక్కుకున్న ఎవరైనా సరే ముందు మీ పిల్లల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఈ విధంగా చేసినటువంటి పనులకి రేపొద్దుట వాళ్ళ రోడ్డు మీద, బాధతో చెప్తున్నానండి, బాధతో చెప్తున్నా, రోడ్డు మీద వాళ్ళు అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి. చాలా బాధాతృప్త హృదయంతో నేను చెప్తున్నానండి. ఇలాంటి వలయంలో చిక్కుకునేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకొని మీ యొక్క అడుగును వేయండి. పిల్లలు నిజంగా అనాథలు అయిపోతారు సార్. అంటే వీళ్ళు చేసేటువంటి తప్పులకి వాళ్ళ శాపం జీవితాంతం మోయాల్సిన అవసరం వచ్చేస్తూ ఉంటుంది. జీవితం తారుమారైపోతుంది. ఇందాక చెప్పినట్లు ఒక చోట పోయిన జీవితాన్ని ఇంకొక చోట సరి చేసుకోవడానికి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడండి. ఈ కేసు దాన్ని ఎలా చూడాలి అని అంటే, అవకాశాన్ని అంటే అక్కడ పోయిన గ్రాటిట్యూడ్ సంబంధించి జీవితం అక్కడేదో అయిపోయింది. ఇటేపు పిల్లలు ఉన్నారు, మదర్ ఉంది, మీరు నాకు చెప్పినట్లు మెడికల్ నీడ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. నాకు చెప్తుంటే అది తెలుస్తుంది అనమాట. ఇక్కడ చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. ఒక్కొక్క రకంగానూ కాదు, తన తల్లికి చేయాలి, అక్కడ కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి కదా. చాలా మంది ఇలాగే సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకే అంటే ఇంత చేతికొచ్చి మెంటల్గా అన్నీ తెలిసి వీళ్ళే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సూసైడ్లు చేసుకుంటున్నారు. పిల్లల పరిస్థితి వీళ్ళు పోయిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది అనేటువంటి విషయం వీళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని తెలియట్లేదు. వీళ్ళకే అది లేదనంటే ఆ పిల్లలకి ఎందుకు వస్తుంది సార్ అసలు? ఎందుకు నిజంగా పిల్లలకి ఆలోచన, పిల్లలకి ఈయనే మెంటలీ వీక్గా ఉన్నాడు, పిల్లలు ఆలోచన ఎందుకు వస్తుంది? వాళ్ళ రోడ్డు మీద పడిపోతారు. ఎలా అంటే మా నాన్న గొప్పగా బతికి మా నాన్నకి దిక్కులేదు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మేము మా పరిస్థితి కూడా రేపు అదే అవుతుందేమో అని ప్రతిరోజు యాంగ్జైటీలో బతికేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా తయారవుతూ ఉంటారు. నిజంగా ఇవాళ సింగిల్ పేరెంట్ లో ఇది ఉంది. అంటే సింగిల్ పేరెంట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలు అన్ని పర్ఫార్మెన్స్ లో బాగున్నా కూడా మానసికంగా వీక్గా ఉంటారు. కొంతమంది రకరకాల అలవాట్లు అంటే అంత చేంజ్ డైవర్ట్ అయిపోతారు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు మీ జీవితాన్ని అక్కడే పాజ్ చేసి అబ్జర్వ్ చేసి కూర్చొని, నా వెనకేం జరుగుతుంది, ముందేం జరుగుతుంది, అంటే వెనక ముందు అని అంటే నా జీవితం అంతకుముందు ఏముంది, నేను భవిష్యత్తులో చేయాల్సింది ఏముంది, నా కంటి ముందు నా పిల్లలు ఎంతమంది ఉన్నారు, నా కన్న తల్లి పరిస్థితి ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఓకే, నా పిల్లల ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఒకవేళ నేనే ఇంత వీక్గా ఉండి నేనే పోతే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఇంకెవరు ఉంటారు, ఓకే, అది ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి మీరు రండి. సూసైడ్ అనేది ఎంత పెద్ద తప్పు మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని నా మనసు కనిపించింది కదా నేను ఇదే చేసుకుంటూ వెళ్ళిపోతాను బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. ఓకే, మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల చాలామంది పిల్లల పసి హృదయాలు దెబ్బతింటున్నాయి. పెద్ద అయిన తర్వాత ఆ శాపం ఎక్కడి వరకు మారుతుందనంటే, నీ తండ్రి సూసైడ్కి కారణం ఇదే, తండ్రి అంతే, కొడుకులు కూడా అంతే, పిల్లలు కూడా అంతే అని చెప్పేసి జీవితాంతం మోయాల్సిన బాధ్యత వచ్చేస్తుంది. అది ఎవరికి నష్టం? మీరు సూసైడ్ చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగము? బతికుండగా ఎలాగో దగ్గర తీసుకొని మంచిగా చేసుకొని జీవితాన్ని గడపలేరు. సూసైడ్ చేసిన తర్వాత కూడా జీవితాంతం శాపం మొయ్యాలా? కరెక్ట్ మీరు చెప్పింది అక్షర సత్యం అండి. ఈ ఇన్సిడెంట్ నుంచి నాకు అనిపించింది ఒకటే అండి, సూసైడ్ అనేటువంటిది అతిపెద్ద నేరం, తప్పు. దాని జోలికి వెళ్ళకూడదు. మన ప్రజెంట్ని 10 సార్లు 10 నిమిషాలు కూర్చొని పాజ్ చేసి ఆలోచించి ఏ డెసిషన్ తీసుకుని ముందుకెళ్తే ఉన్నటువంటి మార్గం ఏమిటి, అవును, ఆ మార్గాన్ని వెతుక్కుని ముందుకెళ్ళిపోవాలని మాత్రం కోరుకుంటాను నేను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. అండ్ మీలాంటి పేరెంటింగ్ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇవాళ పిల్లలకి కౌన్సిలింగ్ త్రూ సపోర్ట్ ఇవ్వాలని మాత్రం కోరుకుంటాను. తప్పకుండా అండి, తప్పకుండా ఎవరికైతే నీడ్ ఉందో, పర్టికులర్లీ సింగిల్ పేరెంట్ విషయంలో మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటామండి వాళ్ళకి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.